ముంబైలో పోలీస్ వ్యాన్ ను ఒంటి చేత్తో అడ్డుకుని దేశవ్యాప్తంగా వైరల్ అయిన మోడల్ రియా అహీర్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలవడం జరిగింది. అయితే ఈసారి ఆమె చేసిన నిరసన కోసం కాదు. ఈ ఘటన తర్వాత తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపుల కారణంగా సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్స్, బెదిరింపులు, అసభ్యకర వ్యాఖ్యలు, డీప్ ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ రియా సైబర్ పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. రియా అహీర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తాను పోలీస్ వ్యాన్ అడ్డుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అయిన తర్వాత నుంచి కొందరు సోషల్ మీడియా అకౌంట్స్, కంటెంట్ క్రియేటర్లు తనపై ఉద్దేశపూర్వకంగా విద్వేష ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. తన వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పరువు నష్టం కలిగించే పోస్టు పెడుతున్నారని, మహిళగా తనను అవమానించేలా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాదు, డీప్ ఫేక్ వీడియోలు కూడా సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని రియా చెప్తూ ఉంది. పరువు నష్టం కలిగించే పోస్టుల స్క్రీన్ షాట్లు, సంబంధిత లింకులు, ఇతర ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించడం జరిగింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ ప్రచారం వెనక ఉన్న వ్యక్తులను గుర్తించే పనిని ప్రారంభించారు. అసలు మోడల్ రియా అహీర్ ఎందుకు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది అనంటే, జూలైలో ముంబైలో జరిగిన విద్యార్థుల నిరసనల సమయంలో ఆందోళనకారులను పోలీసులు వ్యాన్లో తీసుకెళ్తూ ఉండగా రియా ఒక్కసారిగా ఆ వాహనం ముందు నిలబడడం జరిగింది. బూడిద రంగు హుడీ ధరించి వ్యాన్ బ్యానెట్ పై చెయ్యి ఉంచి దాదాపు 40 నిమిషాల పాటు వాహనం ముందే నిలబడిపోయారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసించగా మరికొందరేమో తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఆ ఘటన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా మాట్లాడుతూ తాను ఎలాంటి ప్రణాళికతో ఆ పని చెయ్యలేదు అని చెప్పారు. పోలీస్ వ్యాన్లో మహిళలు సహా పలువురు ఆందోళనకారులను తీసుకెళ్తున్న దృశ్యం చూసి సహజ సిద్ధంగా స్పందించానని అంటున్నారు. పోలీసులు తప్పు చేస్తున్నారని నాకు అనిపించింది, అందుకే నేను అడ్డుగా నిలబడ్డాను. ప్రతి ఒక్కరికి తమ హక్కులు తెలుసుండాలి అని ఆమె వ్యాఖ్యానించింది. తాను చేసిన పని ఇంత పెద్ద చర్చకు దారితీస్తుందని అస్సలు ఊహించలేదని కూడా ఆమె చెప్తూ ఉంది ఒక పక్క నుంచే. అయితే వైరల్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రియా చెప్తుంది. విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టడం, తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం అంగీకరించలేనని ఆమె అంటోంది. ఎవరికైనా అభిప్రాయం చెప్పే హక్కు ఉందని, బట్ పరువు నష్టం కలిగించేలా వ్యవహరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తోంది. అవసరమైతే చట్టపరంగా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటానని చెప్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఈ ఫిర్యాదును విచారిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన అకౌంట్స్, వాటి మూలాలు, డీప్ ఫేక్ కంటెంట్ ను ఎవరు రూపొందించారు అనే కోణాల్లో కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరి ఏ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద తప్పకుండా కామెంట్ చేయండి. వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.